గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కరేబియన్ కార్నివల్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. సూపర్ 8 లో భారత్ కు పరాభవం, కొంపముంచిన బ్యాట్స్మెన్. జట్టు సమతూకంగా లేదన్న సీనియర్లు, బ్యాట్స్మెన్ ఎక్కువయ్యారన్న దాదా. విండీస్ కు లంక షాక్, జయవర్ధనే సెంచరీ మిస్. పాక్ కివీస్ల మధ్య ఆసక్తికర పోరు, గెలుపు తమదేనన్న అఫ్రీది. సఫారీలతో ఫైట్ కు సిద్దమైన ఇంగ్లాండ్, కాలింగ్వుడ్, కేవీలపైనే ఇంగ్లాండ్ ఆశలు. సూపర్ 8 తొలి మ్యాచ్లోనే భారత్ భంగపడింది. ఆసీస్ విసిరిన లక్ష్యాన్ని అందుకోవడంతో చతికిలపడింది. 49 పరుగులతో భారత్ పై క్లార్క్ బాయ్స్ జయబేరి మోగించారు. భారత్ కు రోహిత్ శర్మ అండగా నిలిచినా లాభం లేకపోయింది. నెన్స్ టైట్ల దాటికి భారత టాప్ ఆర్డర్ కల తప్పింది. అద్భుత ఆటతీరుతో భారీ స్కోర్ కు బాటలు వేసిన వార్నర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. Will continue. Miscued and this could be the first wicket. నిన్నటి మ్యాచ్ తీసుకుంటే చాలా హోప్స్ పెట్టుకున్న మ్యాచ్. ఏ విధంగా అంటే దేంట్లో తప్పు జరిగిందంటారు? అన్ని విభాగాల్లో తప్పు జరిగింది. ఘోరాతి ఘోరమైన పరాజయం. అయితే ఇది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం. మనకు తెలిసి ఇండియాలో పిచెస్ లోగా ఉంటే మన బౌలర్లు కూడా మామూలుగా 120-130 km/h వేగంతో బౌలింగ్ చేస్తారు. అలాగని 140, 150 ఆ వేగం, ఆ బౌన్సీ వికెట్ మీద మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేశారు. ఇది ఏజ్ ఓల్డ్ వీక్నెస్, ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. మీరు ఆడడం తప్పలేదు. బౌలర్ పొజిషన్లో 1-2 ఓవర్లు అతనికి డిఫెన్సివ్ గా ఆడుకుని తర్వాత యూ కెన్ గో ఆఫ్టర్ ది అదర్ బౌలర్స్.